కేరళలోని వాయనాడ్లో తీవ్ర విషాదం జరిగింది. సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శృతి జీవితంతో మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. వాయనాడ్ కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో తల్లిదండ్రులతో సహా 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది శృతి. జీవితాంతం తోడుగా ఉంటానన్న వ్యక్తిని విధి శృతి నుంచి విడదీసింది. కేరళలోని వాయనాడ్ జిల్లా చురాల్మల గ్రామానికి చెందిన శృతి తన స్నేహితుడు జాన్సన్తో పెళ్లి నిశ్చయమైంది. జూలై 2న వివాహం చేసుకోవాలి అనుకున్నారు. శృతి, జాన్సన్ మతాలు వేరైనా ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే వాయనాడ్లో ప్రకృతి విపత్తు శృతి జీవితాన్ని తలకిందులు చేసింది. వరదలు, కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లతో సహా 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. జాన్సన్ అండగా నిలిచి ఉద్యోగాన్ని సైతం వదులుకుని ఆమె వెంటే ఉన్నాడు. కుటుంబ సభ్యులకు నివాళులర్పించేందుకు శ్మశాన వాటికకు చేరుకుని జీవితాంతం ఒకరికొకరు తోడుంటామని సమాధుల మధ్యే ప్రమాణం చేసుకున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సెప్టెంబర్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అయితే కాలం కలిసి రాలేదు. శృతికి కాబోయే భర్త జాన్సన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నెల 10న శృతి, జాన్సన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓ వ్యాన్లో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణించే వ్యాన్ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో జాన్సన్కు తీవ్ర గాయాలయ్యాయి. శృతితో సహా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్కు తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ జాన్సన్ నిన్న మృతి చెందాడు. కాబోయే భర్త మృతి చెందడంతో మరోసారి శృతి జీవితంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.